జస్ట్ ఇమాజిన్ మీరు పొద్దున్న లేచారు, బయటికి వెళ్దామని బండి తీసి పెట్రోల్ అయిపోతే పెట్రోల్ బంక్ వెళ్ళారు పెట్రోల్ కొట్టించుకుందామని. అప్పుడు ఆడు పెట్రోల్ లీటర్కి 250 అంటాడు. ఫ్లైట్స్ చూస్తే అన్ని క్యాన్సిల్ అయి ఉంటాయి. స్టాక్ మార్కెట్ క్రాష్ అవుతా ఉంటది. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లు అన్ని కూడా డబుల్ అవుతాయి. ఇవన్నీ ఒక రోజులో జరుగుతాయా బ్రో అంటే జరిగే ఛాన్స్ ఉంది. ఎప్పుడంటే ఒక చిన్న సీ రూట్ ని బ్లాక్ చేస్తే. ఆ సీ రూటే ద స్ట్రేట్ ఆఫ్ హర్మస్. వరల్డ్ మ్యాప్ లో ఇది చాలా చిన్న ప్యాసేజ్ లా కనిపిస్తుంది. బట్ రియాలిటీలో దీన్ని వరల్డ్ ఎకానమీకి హార్ట్ బీట్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వరల్డ్ లో 30% ఆఫ్ ద ఆయిల్ ఈ సీ రూట్ ద్వారానే ట్రేడ్ అవుతుంది. మరి అలాంటి సీ రూట్ ని ఇరాన్ బ్లాక్ చేస్తే వరల్డ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, గ్లోబల్ ఎకానమీ అవుతుంది, ఆయిల్ ప్రైజెస్ ఏమైతే, అండ్ ఆ బ్లాకేజ్ అన్నది మన ఇండియా పైన డైరెక్ట్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది. ఇలాంటి మరెన్నో విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ దానికన్నా ముందు ఇలాంటి నాలెడ్జ్ ని మీరు కన్జ్యూమ్ చేయాలనంటే మీరు చేయాల్సింది వెరీ సింపుల్. ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి పెట్టుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీరు నాలెడ్జ్ ని ఫాస్ట్గా అండ్ త్వరగా కన్జ్యూమ్ చేయొచ్చు. సబ్స్క్రైబ్ చేశారా మరి? ఓకే, డన్. మనం ఫస్ట్ బేసిక్స్ అర్థం చేసుకుందాం. అసలు ఈ మిడిల్ ఈస్ట్ లో ఉన్న ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయి? సౌదీ అరేబియా, ఇరాన్, కువైట్, యుఏఈ, ఇరాన్, ఖత్తర్. ఈ కంట్రీస్ అన్ని కూడా పర్షియన్ గల్ఫ్ లో ఉన్నాయి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ గల్ఫ్ నుండి ఓపెన్ సీకి వెళ్ళాలంటే ఒకటే మెయిన్ ఎగ్జిట్ ఉంది, అదే ది స్ట్రేట్ ఆఫ్ హర్మస్. ఈ రూట్ అరౌండ్ 33 కిలోమీటర్స్ వైడ్ మాత్రం ఉంటది. బట్ ఎవ్రీ సింగిల్ డే అరౌండ్ 20 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ ఈ సీ రూట్ ద్వారానే ప్రపంచానికి సప్లై అవుతుంది. కంట్రీస్ లైక్ ఇండియా, చైనా, జపాన్, సౌత్ కొరియా ఇలాంటివన్నీ కూడా ఈ సీ రూట్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఇరాన్ ఎందుకు ఈ సీ రూట్ ని బ్లాక్ చేస్తుంది? మెయిన్ గా 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చి జియో పొలిటికల్ ప్రెషర్. ఎప్పుడైతే ఈ యుఎస్, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య వార్ టెన్షన్స్ పెరుగుతాయో అప్పుడు ఈ సీ రూట్ ని క్లోజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ చాలా సార్లు ఇరాన్ కూడా వార్న్ చేసింది, మేము ఈ రూట్ ని క్లోజ్ చేస్తామని చెప్పి. బికాస్ ఇరాన్ కి తెలుసు ఇన్ కేస్ వాళ్ళు కనుక ఈ సీ రూట్ ని బ్లాక్ చేస్తే హోల్ వరల్డ్ కి ఆయిల్ సప్లై అనేది తగ్గిపోతుందని అండ్ ఎంటైర్ వరల్డ్ పానిక్ అవుతుందని. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి ఎకనామిక్ శాంక్షన్స్. చాలా సంవత్సరాలు ఈ వెస్టర్న్ కంట్రీస్ ఇరాన్ మీద ఎకనామిక్ శాంక్షన్స్ ఇంపోజ్ చేశారు. ఈ శాంక్షన్స్ వల్ల వాళ్ళ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ కూడా సివియర్ గా ఇంపాక్ట్ అయినాయి. సో ఇరాన్ అప్పుడప్పుడు చెప్తా ఉంటది, నా ఆయిల్ కనుక బయటికి వెళ్ళకపోతే ఎవరు ఆయిల్ కూడా ఈ ప్రపంచానికి సప్లై చేయనియను అని. అండ్ థర్డ్ రీజన్ వార్ ఎస్కలేషన్. ఎప్పుడైతే ఈ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్యలో వార్ ఫుల్ స్కేల్ గా మారితే అప్పుడు కూడా ఈ సీ రూట్ ని బ్లాక్ చేసే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే ఈ సీ రూట్ కనుక బ్లాక్ అవుతే గ్లోబల్ ప్రెషర్ పెరుగుతుంది. నా ఇమాజిన్ ద వర్స్ట్ కేస్ సినారియో. ఇఫ్ ఇరాన్ కనుక స్ట్రేట్ ఆఫ్ హర్మస్ ని బ్లాక్ చేస్తే ఎఫెక్ట్స్ అనేవి ఇమ్మీడియట్ గా కనిపిస్తాయి. ఫస్ట్ ఇంపాక్ట్ వచ్చేసి ఈ ఆయిల్ ప్రైజెస్ మీద. ఆయిల్ ప్రైజెస్ స్కై రాకెట్ లాగా పెరుగుతాయి అండ్ 30% ఆఫ్ ద ఆయిల్ సప్లై ఈ సీ రూట్ నుండి ఏదైతే ఉందో అది అర్ధాంతరంగా అయిపోతుంది. అంటే పెట్రోల్ ప్రైజెస్ పెరుగుతాయి, డీజిల్ ప్రైజెస్ పెరుగుతాయి, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. బేసికల్లీ ఇక్కడ ఎవ్రీథింగ్ బికమ్స్ ఎక్స్పెన్సివ్. సెకండ్ ఇంపాక్ట్ వచ్చి గ్లోబల్ ఎకానమిక్ షాక్. ఆయిల్ ఈజ్ అ బ్యాక్ బోన్ ఆఫ్ మోడర్న్ ఎకానమీ అంటారు. అలాంటి ఆయిల్ ప్రైజెస్ కనుక పెరిగితే ఇండస్ట్రీ స్లో డౌన్ అవుతాయి, స్టాక్ మార్కెట్ క్రాష్ అవుతుంది, గ్లోబల్ ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. అండ్ చాలా మంది ఎక్స్పర్ట్స్ కూడా ఏమంటున్నారంటే ఇది గనక బ్లాక్ అవుతే గ్లోబల్ రెసిషన్ కూడా రావచ్చు అని. అండ్ థర్డ్ ఇంపాక్ట్ వచ్చేసి షిప్పింగ్ క్రైసిస్. ఈ కెమికల్స్, ఫర్టిలైజర్స్, ఎల్ఎన్జి గ్యాస్, ఆయిల్స్ ఇవన్నిటిని క్యారీ చేసే షిప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సడన్ గా అయిపోతాయి. ఈ షిప్పింగ్ కంపెనీస్ అన్ని కూడా ఆల్టర్నేట్ రూట్ ని ఎత్తుక్కోవాలి. అంటే లాంగర్ రూట్స్ ఉన్నాయనంటే మోర్ ఫ్యూయల్ అండ్ డెలివరీస్ కూడా చాలా డిలే అవుతాయి, విచ్ అగైన్ ఇంక్రీజెస్ ప్రైజెస్ గ్లోబల్లీ. అండ్ ఫోర్త్ ఇంపాక్ట్ వచ్చేసి మిలిటరీ కాన్ఫ్లిక్ట్. ఇఫ్ ఇరాన్ కనుక ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మస్ ని బ్లాక్ చేస్తే యుఎస్ నేవీ అండ్ అలైడ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సీ రూట్ దగ్గర డిప్లాయ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఈ గ్లోబల్ ఆయిల్ సప్లైని ఆపాలనుకోరు. అండ్ అప్పుడు ఈ సిచ్యువేషన్ అనేది మేజర్ మిలిటరీ కన్ఫ్రంటేషన్ గా ఎస్కలేట్ అవుతుంది. నౌ లెట్స్ టాక్ అబౌట్ ఇండియా. అక్కడెక్కడో ఉన్న స్ట్రేట్ ఆఫ్ హార్మస్ ని బ్లాక్ చేస్తే ఇక్కడున్న మన ఇండియన్ కి అండ్ ఇండియాకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, అసలు ఏం ఉండదు కదా అని చాలా మంది అనుకోవచ్చు. అలా మీరు కూడా అనుకున్నారంటే అక్కడే పప్పులో కాలేసినట్టే. ఇండియా 90% ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. దాంట్లో లార్జ్ పోర్షన్ వరకు ఈ స్ట్రేట్ ఆఫ్ హర్మస్ అనే సీ రూట్ నుంచే మన ఇండియాకి సప్లై అవుతుంది. మరి అలాంటి సీ రూట్ బ్లాక్ అవుతే ఇండియా సీరియస్ ఛాలెంజెస్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. పెట్రోల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి, ఇన్ఫ్లేషన్ రైజ్ అవుతుంది, ఇంపోర్ట్ బిల్ ఇంక్రీజ్ అవుతుంది, రూపీ వాల్యూ కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇండియన్ ఎకానమీపై డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఇండియా హ్యాస్ సమ్ బ్యాకప్ ప్లాన్స్ టు. ఇండియా ఒక స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వాయర్స్ ని బిల్డ్ చేసింది.
అండ్ ఇండియా కావాలంటే రష్యా నుంచి కూడా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. రిస్క్ అయితే ఉంటుంది, బట్ ఇండియా కెన్ మేనేజ్ ఇట్. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇరాన్ చాలా సార్లు చెప్పింది ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ ని బ్లాక్ చేస్తామని చెప్పేసి, కానీ ఎప్పుడు కూడా ఈ సీ రూట్ ని కంప్లీట్ గా బ్లాక్ చేయలేదు. ఎందుకంటే అది వాళ్ళకి కూడా తెలుసు, వాళ్ళు కనుక ఈ సీ రూట్ ని బ్లాక్ చేస్తే గ్లోబల్ ట్రేడ్ ని అటాక్ చేసినట్టే, మ్యాసివ్ మిలిటరీ ఫోర్సెస్ ని ఇన్వైట్ చేసినట్టు, అండ్ ఇరాన్ యొక్క ఓన్ ఎకానమీని డ్యామేజ్ చేసుకున్నట్టే. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ బ్లాకేజ్ అనేది ఒక జియో పొలిటికల్ ప్రెషర్ టూల్ లాగా మాత్రమే ఇరాన్ యూజ్ చేస్తుంది, బట్ ఎప్పుడు కూడా కంప్లీట్ గా క్లోజ్ చెయ్యదు అని. సో గైస్, వరల్డ్ మ్యాప్ లో ఒక చిన్న లైన్ గా కనిపించే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ వరల్డ్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లొకేషన్. మరి ఇరాన్ నిజంగా ఈ సీ రూట్ ని బ్లాక్ చేస్తుంది అనుకుంటున్నారా? దాని మీద మీ ఒపీనియన్ కమెంట్ లో చెప్పండి. అండ్ ఇలాంటి మరెంతో నాలెడ్జ్ కోసం మీరు చేయాల్సింది ఒకటే, కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీ వరకు రీచ్ అవుతుంది అండ్ మీరు నాలెడ్జ్ ని కన్స్యూమ్ చేయొచ్చు. సబ్స్క్రైబ్ చేశారా? ఓకే, డన్.